నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నేటి యువ రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రకాశం పంతులు. ఘనంగా టంగుటూరి ప్రకాశం 152వ జయంతి వేడుకలు. గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం. నారాయణవనంలో జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. జాతీయ రహదారి అలైన్మెంట్ మార్చాలని రైతులు ప్రజల విన్నపం. NH42ను పరిశీలించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పాలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి. శ్రీవారిమెట్టు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి బొమ్మతో ఒంటికాలిపై నిరసన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతిపత్రం సమర్పించిన చిరు వ్యాపారులు. ఇక వార్తలోని వివరాలు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శప్రాయులని, వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శప్రాయులని, నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన వెంటనే ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు 1940-1950లోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం పంతులు ఒకరని కొనియాడారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించారని తెలిపారు. వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆర్సీ మునికృష్ణ, నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, డీసీసీ శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, మేనేజర్ చిట్టుబాబు, డిఏ రవీంద్రనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు. కాలం మారుతున్న కొద్దీ మగవారిలోనూ కొందరు అధికంగా బంగారు ఆభరణాలు ధరిస్తూ ఉన్నారు. గ్రాముల్లో కాదండి, ఏకంగా కొన్ని కేజీల బంగారు ఆభరణాలు పురుషులు ధరిస్తున్న పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షణకాల దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను క్యూలైన్లో తమ వైపు తిప్పుకునేలా చేశారు వీరు. ఆ వివరాలేంటో చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. స్వామివారి దర్శనార్థం తిరుమలకు నిత్యం దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి సామాన్యులే కాదు, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు కూడా వస్తూ ఉంటారు. సాధారణంగా మగవారు అధిక సంఖ్యలో ఆభరణాలు ధరించడం అరుదుగా చూస్తూ ఉంటాం. కేవలం మహిళలు మాత్రమే వివిధ రకాల ఆభరణాలు ధరించేందుకు మక్కువ చూపుతారు. కాలం మారుతున్న కొద్దీ మగవారిలోనూ కొందరు అధికంగా బంగారు ఆభరణాలు ధరిస్తూ ఉన్నారు. గ్రాముల్లో కాదండి, ఏకంగా కొన్ని కేజీల బంగారు ఆభరణాలు పురుషులు ధరిస్తున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. తిరుమలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని క్షణకాల దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను క్యూలైన్లో తమ వైపు తిప్పుకునేలా చేశారు భక్తులు. 3 వ్యక్తులు ఒంటిపై ఏకంగా భారీ స్థాయిలో ఆభరణాలు ధరించడం చూసి శ్రీవారి భక్తులు ఆకర్షితులయ్యారు. తిరుమలకు శుక్రవారం పూణేకు చెందిన భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి వీఐపీ విరామ సమయంలో పూణేకు చెందిన గోల్డ్ మెన్, గోల్డ్ ఉమెన్ పాల్గొన్నారు. బ్రేక్ దర్శనంలో పూణేకు చెందిన గోల్డ్ మెన్ సన్నీ ననా వాక్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోని శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. 2 చేతుల్లో వేళ్లకు సరిసమానంగా ఉంగరాలు, 2 చేతులకు భారీ కంకణాలు, మెడలో పెద్ద చైన్లను ధరించారు. వీరి ఒంటిపై దాదాపు 25 కేజీల బరువు గల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రసదన్న ఇంకో గాడికి తిరిపిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 24 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. వారిలో శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబును గుంటూరు జిల్లా పొన్నూరుకు బదిలీ చేశారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్గా తిరుపతిలో ఆడిట్ విభాగంలో ఉన్న చరణ్ రాజును నియమించినట్లు సమాచారం. అయితే ఈ సమాచారం అధికారికంగా వెలువడలేదు. రమేష్ బాబు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో సుమారు 4 సంవత్సరాల పాటు పనిచేశారు. 2019కు ముందు ఇక్కడ 3 సంవత్సరాల పాటు పనిచేసిన ఆయన పాలనలో మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నడిచింది. ఆయన హయాంలో
హయాంలో అప్పటి శాసనసభ్యులుగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాధించిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో రమేష్ బాబు మంచి పేరు సంపాదించారు. అలాగే అమృత్ పథకంలో నిధులు సాధించి స్వర్ణముఖిలో పారిశుధ్యం, అయ్యలనాడు చెరువులో వాకింగ్ ట్రాక్తో పాటు బోట్ క్లబ్ ఏర్పాటుకు 75 లక్షల రూపాయలు కేటాయించారు. అయితే ఇక్కడ నీరు మళ్లించడానికే సరిపోదనే భావనతో నిధులు ల్యాప్స్ కాకుండా ఆ నిధులతో మున్సిపాలిటీ ఆవరణను సద్వినియోగం చేశారు. అలాగే టిట్కో గృహాలను అమలు చేశారు. కాగా సమన్వయంతో పనిచేశారు. తర్వాత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. శివరాత్రుల సమయంలో సమర్థవంతంగా శానిటేషన్తో పాటు ప్లాస్టిక్ రహిత పట్టణంగా శ్రీకాళహస్తిని తీర్చిదిద్దడానికి కృషి చేశారు. నిధుల సద్వినియోగంలో ఆయన ఎంతో పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేశారు. జనరల్ ఫండ్తో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన బదిలీతో ఇక్కడ కమిషనర్గా తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న చరణ్ రాజుకు అవకాశం వచ్చినట్లు చర్చించుకుంటున్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీల పేరుతో ప్రతి గ్రామంలో గ్రామ సభలు, ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన వీటిని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. తొట్టంబేడు మండలంలోని పొయ్య పంచాయతీలో గ్రామస్తులతో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ఎంపీడీఓ సురేష్ బాబు పాల్గొని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, అలాగే గ్రామ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యలు గ్రామస్తులు తెలియజేయడంతో గ్రామంలోని సమస్యలు వెనువెంటనే పరిష్కారం చేసే విధంగా ఎంపీడీఓ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీఓ సురేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధి పరిచే విధంగా చేపట్టిన గ్రామ సభలు నిర్వహించబడుతోందని, మండలంలోని 27 పంచాయతీల్లో నిర్వహించబడుతోందని, ఆయా పంచాయతీల్లోని గ్రామ సమస్యలు, అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకుని గ్రామంలోని సమస్యలను మరియు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై పలు అంశాలపై చర్చించి గ్రామంలోని సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వం వచ్చి వర్కులు వాళ్ళకు మెటీరియల్ కాంపోనెంట్ కింద వర్కులను ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసము కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ వర్కులను గుర్తించి వాళ్ళకి ఆ వర్కులు చేసుకునే వెసులుబాటు ఇప్పుడు కల్పించిందనమాట. ఇందులో భాగంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు ఏది అవసరం అనేది చెప్తే దాన్ని ఖచ్చితంగా అది ఎన్ని వర్కులైనా కానివ్వండి మేము రాసుకుంటాము. వీటిని ప్రయారిటీ బేసిస్ పైన ప్రభుత్వం అమలు పరుచుకుంటా ఆ యొక్క ఒక్కొక్క మేము రాసుకున్నటువంటి ఈ యొక్క గ్రామ సభలో ఆమోదం పొందినటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రయారిటీ బేసిస్ పైన మేము చేసుకుంటా ఒకటొకటి కంప్లీట్ చేసుకుంటా పోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది ఈ విధంగా మనము తద్వారా ఈ యొక్క గ్రామ సభల ద్వారా ముందుటి గ్రామ సభలకి ఇప్పుడు గ్రామ సభలకు ఈ తేడా అనేది మనకు తెలుస్తుంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 152వ జయంతి కార్యక్రమం తిరుపతిలోని రాములవారి దక్షిణ మాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం పంతులు జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగిందని, ప్రకాశం పంతులు రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం వారు ఒక తపాలా బిళ్లను కూడా విడుదల చేయడం జరిగిందని, అంతటి రాజకీయ విలువలు కలిగిన మహానాయకుని వారి ఆశయాలను మనం ఆచరణలో పెట్టినప్పుడే అదే వారికి మనం అర్పించే ఘనమైన నివాళి అవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, రాయలసీమ రంగస్థలి కళాకారుల సంఘం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఫణిభూషణ్ రెడ్డి, బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తిరుపతి బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్, అలాగే చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 152వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాములవారి గుడి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారు, వారి శిష్య బృందము అందరూ కూడా పాల్గొన్నారు. ఈ చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఈ మహనీయుని యొక్క జయంతి కార్యక్రమం చేయించడం ఎంతో గర్వకారణము. వారిని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవలని కొనియాడుకుంటూ వారు చేసినటువంటి సేవా నిరతిని మనమందరం కూడా ఆచరించినప్పుడే వారికి సరైన నివాళి అర్పించినట్టు. చిత్రపు హనుమంతరావు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారికి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూన అంబికా సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామివార్ల ప్రత్యేక దర్శనం చేయించారు.
శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వారిని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేదమంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, అలాగే ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టీటీడీ పద్మావతి కళ్యాణ మండపం బ్లాక్ నంబర్ 3లో ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు తిరుపతి శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సమాజం ఆధ్వర్యంలో 108 మంది వృద్ధ దంపతులకు కనకాభిషేక మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు సేవా సమాజం అధ్యక్షులు దిండుకుర్తి నరసింహులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో సేవా సమాజం కార్యవర్గ కార్యదర్శి పామిడి రామ్మూర్తి, కోశాధికారి వెంకటేష్ గుప్తా, సభ్యులు మధు, రమేష్, సురేష్, పాశం రామ్మూర్తి తదితరులతో కలిసి అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ 8 రాష్ట్రాల నుండి ఈ కనకాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు దంపతులు విచ్చేస్తున్నారని తెలిపారు. వివాహమై 50 సంవత్సరాలు నిండిన దంపతులు ఇందులో పాల్గొనడం విశేషమన్నారు. షష్ఠిపూర్తి, భీమరథ శాంతి, సహస్రచంద్ర దర్శనం సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, ఆయుష్ హోమం సామూహికంగా ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కనకాభిషేకంలో పాల్గొనేవారు ముందు రోజు శనివారం సాయంత్రానికి వేదికకు చేరుకుంటారని తెలిపారు. ఈ కనకాభిషేకం అనేది మనందరికీ తెలుసు, ముని మనవళ్లతో చేసుకునేది. అలాగే శాస్త్రాలు ఇంకో విధంగా కూడా తెలియజేస్తున్నాయి. వివాహమైనటువంటి 50 సంవత్సరాలు దాటినటువంటి దంపతులు ఎవరైనా సరే వాళ్ళు పరిపూర్ణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అనే ఉన్న విషయాన్ని మా సంస్థ గుర్తించి ఈ కనకాభిషేక మహోత్సవంలో 50 సంవత్సరాలు పైబడినటువంటి ఆర్య వైశ్యులని దాదాపుగా 8 రాష్ట్రాల నుంచి ఆహ్వానించడం జరిగింది. దీనికి ఒక అప్లికేషన్ పెట్టడం, అప్లికేషన్లో మేము ఏదైతే 50 సంవత్సరాలు కంప్లీట్ అయిందో దానికి సంబంధించిన ప్రూఫ్ తీసుకొని ఇక్కడ స్క్రూటినీ కమిటీ ఉంటుంది. ఆ స్క్రూటినీ అయిన తర్వాత 108 దంపతుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వటం, ఆ తర్వాత ఇదంతా కూడా దాదాపుగా ఒక 90 రోజుల ప్రక్రియగా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సాయంత్రం 4 గంటలకు పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ డే సిపిఎస్ ఉద్యోగుల సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ చీర్ల కిరణ్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశామన్నారు. ఆయన స్పందించి తన తండ్రి కూడా పోలీస్ అధికారి అని, నేటికి మా అమ్మకు పెన్షన్ వస్తోందని తెలియజేస్తూ తమ సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారన్నారు. ఈ సదస్సుకు సిపిఎస్, ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. 2015 నుంచి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. అనేక ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు, రిలే ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా, తిరుపతి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సెప్టెంబర్ 1వ తారీఖున సిపిఎస్ ఉద్యోగుల సదస్సుకి తరలి రావాలని చెప్పి మీ అందరినీ పిలుపునిస్తున్నాం. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సిపిఎస్ మహమ్మారి ఉందో దీనిని రద్దు చేసుకునే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీడియా సమావేశం ద్వారా ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తున్నాం. ఈ యొక్క సిపిఎస్ విధానము అలాగే ప్రభుత్వానికి కూడా మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని జిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చారో దాన్ని మీరు చట్టసభలో రద్దుపరిచి తద్వారా సిపిఎస్ పైన కూడా మేము త్వరలో చర్యలు తీసుకుంటాము అనే ఒక సంకేతాన్ని ఉద్యోగస్తులందరికీ తెలియజేయాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ సెప్టెంబర్ 1న జరగబోయే సిపిఎస్ ఉద్యోగుల సదస్సుకి భారీ ఎత్తున ఉద్యోగస్తులందరూ విజయవాడకి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని బ్లాక్ డే సెప్టెంబర్ 1 సిపిఎస్ ఉద్యోగుల బ్లాక్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు అధికారులు కొమ్ముగాయడం మానేసి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఎన్జీఓ ప్రసాద్ డిమాండ్ చేశారు.
శుక్రవారం ఈఎస్ఐ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్జీఓ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న హాస్పిటల్ గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులకు ఎవరికీ కూడా అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఎంత ఉందో వారు గుర్తించడం లేదన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం 16,000 రూపాయల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 11,000 రూపాయల జీతాలు ఇస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా ఇది తప్పని చెప్పే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఆ ఇచ్చే అరాకొరా జీతాలు కూడా 4 నెలలుగా ఎవరికీ ఇవ్వలేదన్నారు. కాంట్రాక్టర్ను నమ్ముకున్న అధికారులు బాగుపడుతున్నారు తప్ప కష్టపడి పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్ మాత్రం నష్టపోతూనే ఉన్నారన్నారు. అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాలను కలెక్టర్కు చెప్పుకుంటే సమస్యలు తీరుతాయని అనేకసార్లు తెలియపరిచినప్పటికీ అక్కడ నుండి స్పందన లేకపోవడంతో కార్మికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ, నగర అధ్యక్షులు కెవై రాజు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర, టాక్సీ వర్కర్స్ యూనియన్ సురేష్, బాల, గుజరీ వ్యాపారుల సంఘం అల్లా బక్ష్ తదితరులు పాల్గొన్నారు. 549 జీవో ప్రకారం 16,000 వేతనాలు ఇవ్వాల్సి ఉన్న దగ్గర 11,000 మాత్రమే నామమాత్రంగా జీతాలు ఇస్తున్నారు. కార్మికుల్ని డ్యూటీలు సరిగా ఇవ్వకున్నా వాళ్ళని వేధించడం ఇలా జరుగుతుంది. దీనిపైన గత 4 నెలలుగా పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పని, లేని పక్షంలో వాళ్ళ దగ్గర ఏదైతే డిపాజిట్ అమౌంట్ ఉంటుందో దాన్ని రికవరీ చేసి ఉద్యోగులకి చెల్లించి న్యాయం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అంతమైన పరిస్థితుల్లో మాకు ఏది తోసిన పరిస్థితుల్లో ఈరోజు తెచ్చి కూర్చున్నాం. మా జీతాలు పిఎఫ్ మొత్తం కూడా క్లియర్ అయ్యేదాకా ఈ సమ్మెను కొనసాగిస్తాం. ఈ ధర్నాని కొనసాగించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మా కార్మిక సమస్యలపైన పరిష్కరించాలని, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా 16,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని చెప్పి ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ జీవో పనిచేసిన దాఖలు లేవు. ప్రధానంగా తిరుపతిలో రూయా హాస్పిటల్కి సంబంధించి 200 మంది పైచీలుగా పనిచేయాల్సిన దగ్గర కేవలం 100 మంది వర్కర్లను పెట్టి వాళ్ళ రక్త మాంసాలన్నీ కూడా కరిగేలాగా పనిచేయించుకుంటూ వాళ్ళకి 5-6 నెలలు జీతాలు ఇవ్వకుండా ఎక్స్ట్రాగా ఉన్న 100 మంది సంఖ్య జీతాలు కూడా అధికారుల జోబీల్లోకి వెళ్తున్నాయి. అసలు రూయా హాస్పిటల్ పరిధిలో ఎంతమంది పనిచేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేయాలి, అవన్నీ కూడా యూనియన్ నాయకత్వం ద్వారా అన్నీ కూడా సమాచార చట్టం ద్వారా సేకరించి ఏ అధికారులైతే కాంట్రాక్టర్కి ఒత్తాసు పలుకుతున్నారో వీళ్ళందరినీ సస్పెండ్ చేసేంత వరకు కూడా ఏఐటీయూసీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని కూడా డిమాండ్ చేస్తున్నాం. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని శుక్రవారం ఉదయం సిఐటియు తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ ఫార్మా కంపెనీలో గత 25 సంవత్సరాల్లో జరిగిన ప్రమాదాలన్నింటికంటే ఆగస్టు 21న అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో జరిగిందే అతిపెద్ద ప్రమాదమని అన్నారు. ఫార్మా కంపెనీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యానికి 18 మంది కార్మికులు నిండు ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో జరిగిన ప్రమాదం ధాటికి కార్మికుల శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా చల్లాచెదురుగా చెట్లు, గోడలు, కంచెలపైకి ఎగిరివచ్చి పడ్డాయని, అంటే ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. శిథిలాలను తొలగిస్తున్న గంటకు అనేక శవాలు బయటపడుతుంటే కార్మికుల కుటుంబాలు ఆర్తనాదాలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ ఏ కంపెనీలో ఎప్పుడు ఏ రియాక్టర్ పేలుతుందో, ఏ ప్రమాదం జరుగుతుందో, డ్యూటీలకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వస్తారో రారో తెలియని పరిస్థితిలో ఉద్యోగాలు చేసే అవకాశాలు లేక తమ ప్రాణాలను కంపెనీల లాభాల కోసం పణంగా పెడుతున్నారన్నారు. యజమానులకు లాభమే పరమావధిగా భావించడం తప్ప కార్మికుల ప్రాణాలకు విలువనివ్వడం లేదన్నారు. కార్మికులచే వెట్టి చాకరీ చేయించుకుంటున్న ఇటువంటి పరిశ్రమల్లో కార్మికులు ఐక్యంగా యూనియన్ పెట్టుకుని ఎప్పటికప్పుడు యాజమాన్యాల లోపాలను ఎత్తిచూపడం, ప్రమాణాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు వంటి సౌకర్యాలు పాటించే విధంగా చేసుకోవాలన్నారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన భారీ ప్రమాదంతోనైనా ప్రభుత్వాధికారులు కళ్లు తెరవాలని, యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని, మృతులకు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, గాయాలైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు కోలుకునే వరకు వారి కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జయచంద్ర, బుజ్జి, భాస్కర్, సాయిలక్ష్మి, ప్రసాద్, రాము, సుధాకర్, యోగంధర్ తదితరులు పాల్గొన్నారు. పటిష్టమైన భద్రత ఉంది అని చెప్తే ఇక ప్రభుత్వం ఏలు పెట్టాల్సిన అవసరం లేని పద్ధతిలో ఈరోజు
ఉన్నటువంటి చట్టం ఉంది. అదే ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం. ఈ చట్టం కారణంగానే గతంలో పరవాడలో ఇదే రకమైన ప్రమాదాలు జరిగినాయి. నిన్న కాళహస్తి పుష్పిత్ స్టీల్ కంపెనీలో కూడా ఇదే రకమైనటువంటి ప్రమాదం జరిగింది. బీహార్కు చెందిన ఒక కార్మికుడు అన్యాయంగా చనిపోయినాడు. ఎందుకు చనిపోయాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో జరిగినటువంటి ప్రమాదం అలాంటిదే, పరవాడలో జరిగినటువంటి ప్రమాదం అట్లాంటిదే. ఇంతకు మునుపు ఇదే SEZలో అనేక ప్రమాదాలు జరిగినాయి. రాష్ట్రంలో చాలా చోట్ల ఇట్లాంటి ప్రమాదాలు జరిగిపోతున్నాయి. మన తిరుపతి జిల్లాలో కూడా ఇట్లాంటివి అనేక చోట్ల జరుగుతున్నాయి. అందుకని దీని మీద తీవ్రంగా CITU స్పందించి పెద్ద ఎత్తున పోరాటం చేపడితే చంద్రబాబు నాయుడు గారు చనిపోయినటువంటి వాళ్ళకి ₹1 కోటి, తీవ్రమైన గాయాలైనటువంటి వాళ్ళకి 50 లక్షలు, అదే మాదిరి స్వల్ప గాయాలైనటువంటి వాళ్ళకి 20 లక్షలు, 25 లక్షలు ప్రకటించారు. అది అభినందనీయం, మంచిదే. కానీ ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేసీ శుభం బన్సల్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఎస్డీసీ ప్రోటోకాల్ చంద్రశేఖర్, CCF చంద్రశేఖరరావు, DFO సతీష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన 9:15 అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో శాస్త్రోక్తంగా సంకటహార చతుర్థి గణపతి వ్రతమును నిర్వహించారు. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి సందర్భంగా ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకంగా సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహార చతుర్థి గణపతి వ్రతంను ఆలయ అర్చక వేద పండితులు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వ్రతమును ఆచరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు శ్రీధర్ బాబు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా మైనారిటీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటనకు వ్యతిరేకంగా తిరుపతిలో మైనారిటీ నాయకులు, మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. స్థానిక జీవకోన శివాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. కోల్కతా వైద్య విద్యార్థిని డాక్టర్ మౌనితపై జరిగిన అత్యాచారం, హత్యను ఖండిస్తూ తిరుపతి మైనారిటీ నాయకులు, మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలోని జీవకోన శివాలయం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ రోజు మౌనితపై జరగడం అత్యాచారం కొత్తేమి కాదు. గతంలో ఆసిఫా పైన జరిగింది. గుళ్ళో రేప్ చేయడం జరిగింది. గుళ్ళో రేప్ చేసి పూజారితో సహా వాళ్ళని పూలమాలలు వేసి జైలు నుంచి తొడుకోవడం జరిగింది. ఇది మన పార్టీల ఘనత. అదే విధంగా ఆయిషా అనే అమ్మాయిని, మెడిసిన్ చేసిన అమ్మాయిని విజయవాడలో అతి ఘోరంగా చంపడం జరిగింది. ఇంతవరకు పట్టించుకున్న పాపాల పోలా దోషులు బహిరంగ తిరుగుతున్నారు. అదే విధంగా ఈ రోజు మౌనితపైన జరిగిన దాడి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలకు కనిపు కలిగి కఠినమైన చట్టాలు తెస్తారని చెప్పి ఆశిస్తున్నాము. చట్టాలపైన కనీసం గౌరవం ఉండాలంటే ఈ చట్టాలు మార్చాలా. మీకు ఎగ్జాంపుల్ ఎత్తుకుంటే అరబ్ కంట్రీస్ లో చూడండి, ఏదన్నా తప్పు చేయాలంటే ఉచ్చపడతాది కొడుకులకి. ఎందుకంటే కఠినమైన శిక్షలు ఉంటాయాడ. కాబట్టి తప్పు చేసానికి భయపడతారు. కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా అటువంటి తప్పులు జరగకుండా కఠినమైన శిక్షలు తీసుకురావాలని, శిక్షాస్మృతి తీసుకురావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంకట చతుర్థి సందర్భంగా అంజి వినాయక స్వామికి ప్రత్యేక హోమాలు నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి సందర్భంగా అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా కలశ స్థాపన చేసి అనంతరం ప్రత్యేక హోమం నిర్వహించారు. అనంతరం అంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు నివేదించి ప్రత్యేక అలంకరణ చేశారు. దేవస్థానం ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంకట చతుర్థి నాడు అంజి వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణా స్వామి గురుకుల్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, చైర్మన్ సిసి, వేద పండితులు అర్ధగిరి, అర్చకులు శ్రీనివాసులు మరియు దేవస్థానం సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. గ్రామాలలోని ప్రతి సమస్యను పరిష్కరించడానికి గ్రామ సభలు తోడ్పడతాయని టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజలు తీసుకొచ్చిన సమస్యలలో ముఖ్యంగా లక్ష్మీనగర్, ఇందిరమ్మ గృహాలు, యోగిమల్లవరంలో డ్రైనేజీ సమస్య ఉందని, పరిశుభ్రత పాటించడం లేదని, యోగిమల్లవరం గ్రామంలో వైసీపీ నాయకుడు స్థానిక ప్రజలు దినకర్మలకు ఉపయోగించే భవనాన్ని కబ్జా చేశారని, మునీశ్వరుని ఆలయం వద్ద యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అర్జీ రూపంలో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్న దూరదృష్టితో గ్రామ సభలను ప్రారంభించారని అన్నారు. ఇటువంటి గ్రామ సభలను విరివిగా నిర్వహిస్తే గ్రామాలలో సమస్యలను రూపుమాపవచ్చని అన్నారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యశోద, తిరుపతి తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షుడు వెంకట్రాయల్, జనసేన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత, టీడీపీ వార్డు మెంబర్ మునిరత్నం రెడ్డి, తెలుగు యువత హరిరామ్ రెడ్డి, సాయి రాయల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభ అయితే నిర్వహించడం జరిగింది. మేజర్ పంచాయతీ అయినటువంటి ఈ తిరుచానూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 13,400 గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు. ఇక్కడున్న ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు అయితే వివరించడం జరిగింది. గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చంద్రబాబు ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఈరోజు ప్రతి గ్రామము అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభ తిరుచానూరులో దిగ్విజయంగా జరిగింది. ఇది జనరల్గా అక్టోబర్ 2వ తేదీ మాత్రమే ఇంతవరకు గ్రామ సభలు నిర్వహించేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే మనం ప్రతి 3 నెలలకో 2 నెలలకో పెట్టుకుంటే కూడా బాగుంటుందనే విధంగా ఈరోజు ట్రయల్ బేస్లో ఈ గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఏర్పేట మండలం ముసిలపేట పంచాయతీలో ఎరుకుల కులస్థల భూములను సిపిఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఒక్కో ఎకరా ఇవ్వడం జరిగిందని, అప్పటి నుండి ప్రభుత్వం సబ్సిడీ బోర్లు, బ్యాంకులో రుణాలు తీసుకుని 8 ఎకరాలలో ఎరుకుల కులస్థలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు.
ఈ భూములపై వైసీపీ నాయకులకు కన్ను పడడంతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రెవెన్యూ రికార్డులను మార్చేయడం జరిగిందని, ఈ ల్యాండ్ ని ఆక్రమణకు గురిచేస్తున్న భూ కబ్జాదారులపై ల్యాండ్ క్రాబింగ్ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ భూములపై కలెక్టర్ స్పందించి విచారణ జరిపించి ఎరుకుల కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి మించేల శివకుమార్, ఎరుకుల కులస్తులు గంగయ్య, దాస సుబ్బయ్య, కాంతమ్మ, జయమ్మ, మురుగయ్య, బత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవి యానాదుల భూములు కాదు, ఎరుకుల భూములు కాదు, ఇవి రెడ్ల భూములు అనేసి రెవెన్యూ అధికారుల్ని మభ్యపెట్టి రోజు మార్చేశారు. సిపిఐ పార్టీగా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇదే ప్రాంతంలో ముసిలిపేట ప్రాంతంలో సిపిఐ పార్టీ ప్రస్తుత జాతీయ కార్యదర్శి నారా గారు ఈ భూములు మొత్తం జెండాలేసి పేద ప్రజలకు పంచడం జరిగింది. అప్పుడు ఏదైతే పేద ప్రజలకు పంచారే ఆ భూముల్లోనే ఈరోజు ఈ మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు మొత్తం రెవెన్యూ అధికారులను పెట్టి ఈరోజు పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లపైన ల్యాండ్ కేసులు వెంటనే పెట్టాలి, ఎరుకుల కులస్తులకి న్యాయం చేయాలి. ఏదైతే ఒక పట్టాలు ఉన్నాయో ఈ పట్టాలపైన స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇది ఆర్డీఓ గారు సమగ్రమైనటువంటి విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేయకపోతే ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామనేసి హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ 3వ రోజు శుక్రవారం నిరసన దీక్షలో వెంకటేశ్వర స్వామి ఫోటోలను నెత్తిన పెట్టుకుని ఒంటికాలిపైన నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. 31 కుటుంబాలు గత 20 సంవత్సరాల నుంచి శ్రీవారిమెట్లను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు మారినా వీళ్ల తలరాత మారడం లేదన్నారు. పులి అనే పేరుతో వీరిని మెట్ల నుండి కిందకు దించేయడం జరిగిందన్నారు. ఆ రోజు నుండి నేటి వరకు వారి కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నా టీటీడీ యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో బోర్డులో 31 మంది పేర్లు పెట్టి వీరికి లైసెన్స్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందన్నారు. అయినా దాన్ని పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చని విజిలెన్స్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు అందరూ చెబుతున్నప్పటికీ ఏమాత్రం టీటీడీ పట్టించుకోవడం లేదన్నారు. కాబట్టి తక్షణమే వీరందరికీ పర్మనెంట్ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బుజ్జి, యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి, నరసింహ, మల్లి, సోను, మొగిలప్ప, రాంబాబు, గణేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిమెట్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పని కోరుతూ ఈరోజు వెంకటేశ్వర స్వామి నెత్తిన పటం పెట్టుకొని ఒంటికాలిపైన నిరసన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఈరోజు టీటీడీ పాలకులకు నిరసనగా ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దేవుడే దిక్క అని చెప్పిననే పద్ధతిలో ఈరోజు నిరసనను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ నిరసన ద్వారా టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా దిగొచ్చి అక్కడ చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు న్యాయం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 3 రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. అవి చాలా న్యాయమైనటువంటి సమస్యలు. వాళ్ళకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా న్యాయం జరగలేదు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా న్యాయం జరగలేదు. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలలో కూడా ఈరోజు న్యాయం జరగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక. కాబట్టి ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలి. ఆ రకంగా ఈవో గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలని చెప్పని ఈ సందర్భంగా ఈవో గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఒక మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ఆయన కూడా ఈవో గారితో మాట్లాడతామని చెప్పి సానుకూలమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. అలాగే శ్రీవారిమెట్టు సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రేణిగుంట మండలం పుట్టాలమ్మ గుడి దగ్గర వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ బాధలు, కష్టాలను తీసుకువెళ్లడం జరిగిందన్నారు. వీరికి సమస్యను పరిష్కరిస్తానని, ఈవోతో మాట్లాడతానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలియజేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, మల్లికార్జున, చిట్టిబాబు, నరసింహ, కిరణ్ తదితరులు ఉన్నారు. శ్రీవారిమెట్లపైన 31 మంది కుటుంబ సభ్యులు మేము వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. అదే జీవనాధారం, మాకు వేరే జీవనాధారం లేదు. 26 సంవత్సరాలుగా కంటిన్యూగా మేము వ్యాపారం చేస్తున్నాము. దేవస్థానం అధికారులకు మేము సహకరిస్తూ అటవీ శాఖ సిబ్బందికి కానీ, ఆరోగ్య శాఖ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, దేవస్థానం విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి కానీ అందరికీ మేము మా సహాయం మేము చేస్తూ జీవనం సాగిస్తున్నాము. కానీ మాకు ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. మమ్మల్ని ఎలాంటి గుర్తింపు మాకు లేదు. 2019లో దేవస్థానంలో అజెండాలో, టీటీడీ బోర్డు అజెండాలో శ్రీవారిమెట్టు 31 మందికి లైసెన్సులు ఇవ్వాలని చెప్పి ఒక అజెండాలో కూడా ఒక అజెండా పెట్టారు బోర్డులో. కానీ ఆ కరోనా క్రైసిస్ వల్ల మళ్ళీ వెనకపోయింది. రిజిస్టర్ అడిగిన దానికి సమాధానం లేదు.
2 నెలలుగా మేము టీటీడీ వ్యాపారం చుట్టూ తిరిగినా, దేవస్థానం చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి కానీ మా అనుమతి ఇవ్వలేదు మాకు. కాబట్టి దేవస్థాన అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా స్పందించి ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించండి. శ్రీవారి మెట్టుపైన మేము 31 మంది కుటుంబాలు ఉన్నాము, 26 సంవత్సరాలుగా మేము బతుకుతున్నాము, అదే మా జీవనాధారం. కాబట్టి ఇప్పటికైనా మా సమస్యను గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము దేవస్థాన అధికారులను మేము కోరుతున్నాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి NH42 బైరెడ్డిపల్లి వీకోట బైపాస్ రోడ్డును పరిశీలించారు. NH42లో 2.35 కిలోమీటర్లు బైరెడ్డిపల్లి, 7.5 కిలోమీటర్లు వీకోట బైపాస్ రోడ్డులోని నేషనల్ హైవే 42 ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్తుంది. ఈ అంశానికి సంబంధించి బైరెడ్డిపల్లి వీకోట మండల కేంద్రానికి దగ్గరగా బైపాస్ రోడ్డు వెళ్తోందని, ఈ అలైన్మెంట్ను మార్చాలని రైతులు, ప్రజలు కలెక్టర్ మరియు శాసనసభ్యులకు విన్నవించారు. ఈ విషయమై బైరెడ్డిపల్లి మరియు వీకోట క్రాస్ రోడ్డు వద్ద NH అధికారులతో కలిసి బైపాస్ రోడ్డు వెళ్లే మార్గాలను పరిశీలించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ హేమవంశీ, NHEE అబ్దుల్ సలాం, తహసీల్దార్ మాధవరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజల సమస్యలను పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా ఈ గ్రామ సభలు నిర్వహించుకోవడం అనేది చరిత్రలో ఇంతకు మునుపెన్నడూ జరగలేదని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ఈరోజు కోనసీమ జిల్లాలో ఒక గ్రామ సభకు హాజరవుతున్నారని, ఇలా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ఎక్కడో ఒకచోట గ్రామ సభకు హాజరవుతున్నారని, ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామం స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగం కావాలని, ఒక గ్రామానికి ఏమేమి కావాలో ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజల కనీస సౌకర్యాల గురించి ప్రణాళికలు నిర్దేశించుకుని ప్రతి కుటుంబానికి మరుగుదొడ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ తదితర మౌలిక సదుపాయాల గురించి గ్రామ సభలో తీర్మానించి పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి కనెక్టివిటీ లేని రోడ్లను గుర్తిస్తూ వాటి ఏర్పాటు కోసం ప్రణాళికలు ఏర్పాటు కావాలని తెలిపారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం, పాడి రైతులు, ఊరిలో పశువులకు అవసరమైన షెడ్లను గుర్తించి చెరువులకు పూడికి తీతలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి కోసం ఏర్పరచడానికి షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ప్రణాళికలు ఏర్పాటు జరగాలని తెలిపారు. ఎమ్మెల్యే ఇదే పంచాయతీ నుండి 40 సంవత్సరాలుగా అందరి కోసం చాలా కష్టపడ్డారని, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించి వారి ఉన్నతికి పాటుపడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఒక గ్రామ సభకు వెళ్తున్నారు కోనసీమ జిల్లాలో. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అన్నమయ్య జిల్లాకు వెళ్తున్నారు, మంత్రులందరూ వెళ్తున్నారు, ఎమ్మెల్యేలందరూ వెళ్తున్నారు, కలెక్టర్లు, అదేవిధంగా అందరూ జిల్లా అధికారులతో సహా అందరూ మండల స్థాయి అధికారులు కూడా ఎక్కడో చోట ఒక గ్రామ సభ ఖచ్చితంగా వాళ్ళు హాజరవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే మాకు చాలా క్లియర్ కట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు. ఆయన అనుకున్నది ఏమంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన 1995 నుంచి 2004 తర్వాత 2014 నుంచి 19 వరకు స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకున్నారో, కేవలం ఆంధ్రప్రదేశ్ అంతా అవ్వాలంటే ఖచ్చితంగా ముందు ప్రతి ఒక్క గ్రామం కూడా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగం కావాలి. అసలు ఒక గ్రామానికి ఏమేమి కావాలి, అందులో ఉన్నటువంటి కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి కనీస సౌకర్యాలు ఏమేమి ఉండాలి, ఇంట్లో ఆ ఊరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రతి కుటుంబానికి టాయిలెట్ ఉందా, నీటి కనెక్షన్ ఉందా, అదేవిధంగా కరెంట్ ఉందా, గ్యాస్ ఉందా, ఈ 4 ఉన్నాయా లేదా ప్రతి కుటుంబానికి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చెక్ చేస్తారు. లేని వాళ్ళందరిది కూడా ముందు రాసుకుంటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గ్రామ సభలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, అదేవిధంగా ఎమ్మెల్యే, మంత్రులు, సర్పంచులందరూ గ్రామ సభలకు హాజరవుతున్నారని తెలిపారు. గ్రామాల్లో NREGSలో భాగంగా ఒక పక్క ఉపాధి కల్పిస్తూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ అహర్నిశలు కష్టపడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని, వారికి అందరి సహకారం ఉండాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా కావలసినవి రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యమని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రతి నెలా ఇస్తున్న పెన్షన్ల పెంపు చేసి లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి అందజేయడం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలపై చర్చించి గ్రామ నిర్మాణంతో పాటు గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజలు చెయ్యి కలిపి గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు డీఎస్పీ రవికుమార్, సర్పంచ్ శారదమ్మ, తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ కృష్ణమూర్తి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్ని ప్రాంతాల్లో వారు కూడా పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పక్కనే వచ్చారు, ముఖ్యమంత్రి కూడా కోనసీమకి వెళ్ళారు. ఆ విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచ్ అందరూ కూడా గ్రామసభలో ఒక పక్క ఉపాధి కల్పిస్తూ మన ప్రాంతానికి ఇప్పుడు మొన్నటి వాళ్ళు కూడా ట్రైన్ అడిగారు, స్వర్గస్వ గుడికి ఒక ట్రైన్ అడిగారు, బీసీ కాలువ సిమెంట్ రోడ్డు, ఇక్కడ ఒక పెద్ద కాలువ, ఈ కాలువలతో పాటు అనుసంధానం ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా కొత్తగా చేసి ఈ గ్రామానికి, మండలానికి మంచి పేరు చేయడానికి మేమందరూ కృషి చేస్తాం. భారతదేశ ప్రభుత్వం మరియు యూజీసీ ఆదేశాలను అనుసరించి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నేషనల్ స్పేస్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఆర్ఎస్ రిటైర్డ్ ఆఫీసర్ ఏ పురుషోత్తం నాయుడు వచ్చేసి తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శ్రీనివాస్ నెహ్రూ, విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె సాంబశివమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి ఏ పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ స్పేస్ సెంటర్కు సంబంధించిన అంశాల్లో భారతదేశం ఎంతో పురోగతిని సాధించిందని, సైన్స్ పట్ల సమాజానికి మరింత వైజ్ఞానిక అంశాలను చక్కగా తెలియజేస్తూ ముందుకు వెళ్లాలని వివరించారు. అనంతరం ముఖ్య వక్త తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస్ నెహ్రూ స్పేస్ డే ప్రాముఖ్యతను వివరించారు. గత సంవత్సరం చంద్రయాన్ 3 విజయవంతంగా నిర్వహించడం ఎంతో ఆనందకరమని, ఆ శుభ తరుణాన్ని స్మరిస్తూ సైన్స్ పట్ల, స్పేస్ పట్ల విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించడం కోసం భారత ప్రభుత్వం నేషనల్ స్పేస్ డేగా ఆగస్టు 23ను గుర్తించి నిర్వహిస్తోందని వివరించారు. అదేవిధంగా స్పేస్కు సంబంధించిన అనేక అంశాలను ఆయన పీపీటీ ద్వారా ప్రజెంట్ చేసి విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. అనంతరం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె సాంబశివమూర్తి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ద్వారా ప్రత్యేకించి జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి అంతరిక్ష సంబంధించిన విషయాలను ఆధునిక విద్యార్థులకు చక్కగా, స్పష్టంగా, సరళంగా తెలియజేస్తూ వారిలో అంతరిక్షానికి సంబంధించిన రీసెర్చ్ను పెంపొందిస్తున్నామని తెలిపారు. ఇటువంటి చక్కటి కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అకాడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, డీన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ పి వెంకట్రావు, సాహిత్య సంస్కృతి డీన్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఆచార్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా హిందీ విభాగం సహాయక ఆచార్యులు డాక్టర్ వేదప్రకాష్ బోర్కర్ వ్యవహరించగా, కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకులు డాక్టర్ జి నాగలక్ష్మి సభా సంచాలకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు. अंबर पर्वत नदियाँ गाते हैं जयगान, सूरज चांद सितारे करते तेरा ही गुणगान, धरती अंबर पर्वत नदियाँ गाते हैं जयगान, बिन तेरे तो कुछ भी नहीं प्रभु तू ही तारणहार, तेरी दया का अंत नहीं सब. నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకొని మా విశ్వవిద్యాలయంలో నిన్ననే పెయింటింగ్ క్విజ్ విద్యార్థుల మధ్య పోటీలు చేసి దానిలో గెలుపొందిన వారికి అలాగే వారందరికీ కూడా ప్రమాణపత్రాలు ఇవ్వడం జరుగుతాయి. ఈ చంద్రయాన్ 3 సఫలమై ఒక సంవత్సరమైనటువంటి శుభ సందర్భముగా మొట్టమొదటి ఈ నేషనల్ స్పేస్ డే అంటే రాష్ట్రీయ అంతరిక్ష దినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాము. విశ్వవిద్యాలయంలో అత్యంత ఉత్సాహాలతోటి పిల్లలందరూ పాల్గొని ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేటి యువ రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రకాశం పంతులు. ఘనంగా టంగుటూరి ప్రకాశం 152వ జయంతి వేడుకలు. గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం.
నారాయణవనంలో జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. జాతీయ రహదారి అలైన్మెంట్ మార్చాలని రైతులు, ప్రజల విన్నపం. NH42ను పరిశీలించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పాలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి. శ్రీవారిమెట్టు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి బొమ్మతో ఒంటికాలిపై నిరసన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతిపత్రం సమర్పించిన చిరు వ్యాపారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.